హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 487 పాయింట్స్ గెయిన్ అయ్యి 49,269 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 137 పాయింట్స్ గెయిన్ అయ్యి 14,485 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఇవాల్టి వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మాట్లాడుకోబోతున్నాం. మొదట ట్రైడెంట్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ 1 month లో నుంచి హైక్ చూస్తే నియర్లీ 100% దగ్గరగా రిటర్న్ ప్రొడ్యూస్ చేసింది. అండ్ రీసెంట్ టైమ్స్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నది, ఇక్కడ నుంచి ఇంకా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉందా, అసలు ఎందుకు పెరుగుతుంది, అసలు ఈ కంపెనీ గురించి చెప్పండి అని సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. కాబట్టి ఈ కంపెనీ బిజినెస్, ఈ కంపెనీ ఫండమెంటల్స్ అండ్ ఈ కంపెనీ రిలేటెడ్గా మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్, ఇవన్నీ కూడా కొంత ఎలాబొరేటెడ్గా కాకుండా మనం నోటీస్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ గురించే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇవి మాట్లాడే ముందు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. మొదట ట్రైడెంట్ గ్రూప్ ఒక బిజినెస్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆ కంపెనీ ఒక అఫీషియల్ వెబ్సైట్లో ప్రొడక్ట్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు హోమ్ టెక్స్టైల్స్, యార్న్, పేపర్, కెమికల్ అలాగే ఎనర్జీ సెగ్మెంట్లో బిజినెస్ చేస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. కాకపోతే వాళ్ళు ఎక్కువగా డబ్బులు సంపాదించేది హోమ్ టెక్స్టైల్ సెగ్మెంట్ నుంచి. స్పెషల్లీ హోమ్ టెక్స్టైల్ సెగ్మెంట్లో బెడ్ అలాగే బాతింగ్ రిలేటెడ్గా వీళ్ళు టెక్స్టైల్స్ని అయితే తయారు చేస్తుంటారు. సో ఇలా బెడ్షీట్స్ కానివ్వండి, టవల్స్ కానివ్వండి, వీటి ద్వారానే వీళ్ళకి ఎక్కువగా డబ్బులు అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత యాన్ అలాగే పేపర్ సెగ్మెంట్ నుంచి వాళ్ళు ఎక్కువగా రెవెన్యూస్ అయితే సంపాదిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ కంపెనీ రిలేటెడ్ ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం అందరం కూడా తెలుసుకోవాలి. 2019 డిసెంబర్లో ట్రైడెంట్ వాళ్ళు స్టాక్ స్ప్లిట్ అయితే అనౌన్స్ చేశారు. ఆ పాయింట్లో 70 దగ్గరగా ట్రేడ్ అవుతున్న స్టాక్ స్ప్లిట్ అవ్వడం కారణంగా 7 రూపీస్ వరకు ఫాల్ అవడం జరిగిందనమాట. మీన్స్ ఒక షేర్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి 10 షేర్స్ని ప్రొవైడ్ చేశారు, బట్ స్టాక్ ప్రైస్ని 70 దగ్గర నుంచి 7 రూపీస్కి తీసుకువచ్చారు. సో అలా ఎందుకు చేశారని మేనేజ్మెంట్ని అడిగినప్పుడు 70 రూపీస్ దగ్గర ఎక్స్పెన్సివ్గా ఉంది మా స్టాక్, కాబట్టి మేము దాన్ని స్టాక్ స్ప్లిట్ చేసి 7 రూపీస్కి తీసుకొచ్చాం, సో దట్ అందరూ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారని వాళ్ళైతే ఆ టైంలో అప్డేట్ చేశారు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద కంపెనీ స్టాక్ స్ప్లిట్ ఎప్పుడైతే వాళ్ళ స్టాక్స్ థౌజండ్స్లోకి వెళ్ళినప్పుడు, ఎక్కువగా ఉంది స్టాక్ ప్రైస్, రీటైలర్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేయరు అనుకున్నప్పుడు స్టాక్ స్ప్లిట్ చేస్తారు తప్పితే బిలో 100 ఆర్ బిలో 500 ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎప్పుడు కూడా స్టాక్ స్ప్లిట్కి అయితే వెళ్ళావు. బట్ ఆ కంపెనీ స్టాక్ ప్రైస్ 60-70 దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ స్పెక్యులేషన్ కనిపించలేదు. కానీ ఎప్పుడైతే 7 రూపీస్ వరకు ఫాలో అయిందో ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ కంపెనీ గురించి డిస్కషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ మీరు గమనిస్తే వైరస్ కారణంగా వచ్చిన ఫాల్తో 3 రూపీస్ 30 పైస్ దగ్గరగా ఫాల్ అయిన స్టాక్ ప్రైస్ కాస్త ఇప్పుడు నియర్ టు 15 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. ఒక కంపెనీ రిలేటెడ్గా ఉన్న నెంబర్స్ని కూడా గమనించే ప్రయత్నం చేద్దాం. ఎంటైర్ డేటా కాకుండా ఏది మనం నోటీస్ చేయాలో దాని గురించే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీరు గమనిస్తే వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి, వాళ్ళ రెవెన్యూస్లో 2016 నుంచి ఇప్పటి వరకు ఉన్న నెంబర్స్ని మీరు గమనిస్తురండి. అలాగే వీళ్ళ ప్రాఫిట్స్ని కూడా, నెట్ ప్రాఫిట్స్ని కూడా 2016 నుంచి ఇప్పటి వరకు ఉన్న నెంబర్స్ని గమనిస్తూ రండి. లాస్ట్ 5 years నుంచి వాళ్ళ సేల్స్ మీన్స్ రెవెన్యూలో కానీ ప్రాఫిట్లో కానీ సిగ్నిఫికెంట్గా జంప్ అయితే మనకు కనిపించలేదు. రీసెంట్ టైమ్స్లో ఈ స్టాక్ ప్రైస్ ఎక్కువగా పెరగడంతో ఎక్స్చేంజెస్ ట్రైడెంట్ కంపెనీని ఒక ఎక్స్ప్లెనేషన్ అడిగాయి అనమాట. ఎందుకని మీ స్టాక్ ప్రైస్ ఇంతలా ర్యాలీ అవుతుంది, ఏదైనా కంపెనీ పరంగా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా లీక్ అయ్యేలా జరుగుతుందా, అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉండే పబ్లిక్కి చెప్పే ప్రయత్నం చేయండి అని అడిగినప్పుడు, అలాంటి ఇన్ఫర్మేషన్ కానీ అనౌన్స్మెంట్ కానీ అలా స్టాక్ ప్రైస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్ఫర్మేషన్ అయితే మా దగ్గర ఏది లేదు, అలాంటిది ఏది లీక్ అవ్వలేదు అనేలాగైతే వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. బట్ ఈ కంపెనీ రిలేటెడ్గా ఉన్న పాజిటివ్ పాయింట్స్ని కూడా మనం మెన్షన్ చేయాలి. సో వీళ్ళ బారోయింగ్స్ని మీరు గమనిస్తే, వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో వీళ్ళ బారోయింగ్స్ని మీరు గమనిస్తే 2016లో 3,500 crores దగ్గరగా వీళ్ళకి అప్పులు ఉంటే, వాళ్ళ బారోయింగ్స్ ఉంటే, అది గమనిస్తూ రండి. గ్రాడ్యువల్గా 2016 to 17, 17 to 18 అలా గ్రాడ్యువల్గా చూస్తే ప్రెసెంట్ ఉన్న పాయింట్ ఆఫ్ టైంలో 895 crores వీళ్ళ బారోయింగ్స్ ఉన్నాయన్నమాట. మీన్స్ వీళ్ళు కాన్స్టెంట్గా వీళ్ళ కంపెనీకి సంబంధించిన అప్పులు తగ్గించుకుంటూ వచ్చే ప్రయత్నం చేశారు. దీని కారణంగా వీళ్ళు పే చేయాల్సిన ఇంట్రెస్ట్ కూడా తగ్గుతూ వచ్చింది. ఇది వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్లో మీరు గమనించవచ్చు. 2015 ఆ పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళు పే చేసిన ఇంట్రెస్ట్ వడ్డీ అనేది 200 crores దగ్గరగా ఉంటే ఇప్పుడు కేవలం 87 crores పే చేస్తున్నారనమాట. అండ్ వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో ప్రెసెంట్ 0.2 దగ్గర ఉంది. ప్రీవియస్గా అది more than 2 ఉందన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ప్రీవియస్గా ఉన్న వాళ్ళ ప్రమోటర్ వాటా కూడా రీసెంట్ టైమ్స్లో పెరగడం జరిగింది. సో ప్రీవియస్గా 71.84% ఉన్న ప్రమోటర్స్ వాటా ఇప్పుడు 73.02% అయిందనమాట. సో ఎఫ్ఐఎస్ కానీ, డిఐఎస్ కానీ ఆర్ ఈవెన్ పబ్లిక్ కానీ వాళ్ళ వాటాను పెంచుకునే ప్రయత్నం చేయట్లేదు, కానీ ప్రమోటర్స్ వాళ్ళ వాటాను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో డెట్ని తగ్గించుకోవడం, ప్రమోటర్స్ వాళ్ళ వాటాను పెంచుకోవడం, ఈ రెండు కూడా మనకి పాజిటివ్గా కనిపిస్తాయి. అండ్ బిజినెస్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే స్టార్టింగ్లోనే అనుకున్నాం, ఒక గ్రేట్ చేంజ్ అయితే మనకు కనిపించట్లేదు. మీన్స్ స్టాక్ ఒక 100%, 200% ర్యాలీ అవ్వాల్సిన చేంజ్ అయితే కనిపించట్లేదు. అలానే వీక్ పర్ఫార్మెన్స్ కూడా కనిపించట్లేదు. సో గ్రాడ్యువల్గా సేల్స్ ఫాలో అయిపోవడము, ప్రాఫిట్ ఫాలో అయిపోవడము, మార్జిన్ తగ్గిపోవడము అది కూడా కనిపించట్లేదు. సో ఎగ్జైట్ అవ్వాల్సిన రీజను లేదు. అలానే ఇది ఫండమెంటల్లీ వీక్, దీన్ని అవాయిడ్ చేయండి అని ఒక నెగిటివ్ కామెంట్ చేయాల్సిన కంపెనీ కూడా కాదు. మరి ఎందుకని స్టాక్ ప్రైస్ ర్యాలీ అవుతుంది? లాస్ట్ 1 monthలో 100% పెరగడానికి లాజిక్ ఏంటి అని మీరు నన్ను అడిగితే, దీనికి ఆన్సర్గా రీసెంట్గా జరిగిన ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ నేను మీతో షేర్ చేస్తాను. సిగ్నల్ అడ్వాన్స్ అని ఒక కంపెనీ ఉంది. సో లాస్ట్ 4 days ఆర్ 5 days బ్యాక్ వెళ్తే మీరు 60 cents ట్రేడ్ అవుతుంది. సో సెంట్స్, డాలర్స్ ఇది పక్కన పెట్టేస్తే దీని పైస్ అలాగే రూపీస్లో మాట్లాడుకుందాం. సో 60 paise ట్రేడ్ అవుతున్న కంపెనీ స్టాక్ ప్రైస్ కాస్త
ఒక స్మాల్ అప్డేట్ తో, యాక్చువల్ గా ఇది దీనికి రిలవెంట్ గా వచ్చిన అప్డేట్ కాదు, సింపుల్ గా చెప్పాలంటే మిస్కమ్యూనికేషన్ తో 60 పైసలో ట్రేడ్ అవుతున్న కంపెనీ స్టాక్ ప్రైస్ 10 రూపీస్ వరకు ర్యాలీ అవడం జరిగిందనమాట. సో అలా వచ్చిన మిస్కమ్యూనికేషన్ ఏంటంటే, ఎలాన్ మస్క్ గారు తన ట్విట్టర్ అకౌంట్లో యూజ్ సిగ్నల్ అని ఒక ట్వీట్ చేశారు. సో అలా చేయడానికి ఒక రీజన్ ఉంది. రీసెంట్ గా వాట్సాప్ వాళ్ళు వాళ్ళ ప్రైవసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మార్చారు. సో దీని రిలేటెడ్ గా చాలా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎలాన్ మస్క్ గారు చేసిన అప్డేట్, యూజ్ సిగ్నల్ అంటూ సిగ్నల్ మెసెంజర్ ని యూజ్ చేయండి అని అప్డేట్ చేస్తే, ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో సిమిలర్ నేమ్ తో లిస్ట్ అయిన స్టాక్ ఈ ఒక్క ట్వీట్ తో నియర్లీ 10 రూపీస్ వరకు ర్యాలీ అవడం జరిగిందనమాట. లెస్ దాన్ 2 days లో 1100% దగ్గరగా రిటర్న్స్, మీన్స్ స్టాక్ ప్రైస్ 12 times దగ్గరగా మల్టిప్లై అయింది. ఎప్పుడైతే ఒక కంపెనీలో ర్యాలీ అనేది వస్తూ ఉంటుందో, ఒక అప్పర్ సర్క్యూట్ లేదంటే ఇంకొక అప్పర్ సర్క్యూట్ టచ్ అవుతుందో, మోస్ట్ ఆఫ్ ద అటెన్షన్ అటు సైడ్ కి టర్న్ అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చే ర్యాలీకి కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఫ్యూచర్ లో సపోర్ట్ చేయకపోయినట్లయితే డెఫినెట్లీ మనం ఒక కరెక్షన్ ని ఏ కంపెనీలో అయినా చూడొచ్చు. అండ్ అగైన్ కంపెనీ ఫండమెంటల్ గా వీక్ కాదు, అలానే మల్టీ బ్యాగర్స్ రిటర్న్స్ ఇచ్చే ఒక డేటా అనేది కంపెనీ యొక్క నెంబర్స్ లో అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అందులో మొదటిది, ఈ రోజు ఒక పాయింట్ ఆఫ్ టైంలో టాటా మోటార్స్ టెస్లా వాళ్ళు కంబైన్ అయ్యి, మీన్స్ టెస్లా వాళ్ళు ఇండియాలోకి వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్ సెల్ చేస్తారంటున్నారు కదా 2021లో. సో దాని రిలేటెడ్గా టెస్లా వాళ్ళు టాటా మోటార్స్తో కొలాబరేట్ అవబోతున్నారు. మీన్స్ టాటా మోటార్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకొని ఇక్కడే టెస్లా కార్స్ని తయారు చేసి ఇండియన్ మార్కెట్స్లో సెల్ చేయబోతున్నారు. సో టాటా మోటార్స్ టెస్లా వాళ్ళు కమింగ్ డేస్లో ఒక కొలాబరేషన్ అనౌన్స్ చేస్తారనేలాగా ట్విట్టర్లో కానీ అండ్ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ కొంత రూమర్స్ అయితే ఈరోజు స్ప్రెడ్ అవ్వడం జరిగింది. దీని రిలేటెడ్గా టాటా మోటార్స్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ, టెస్లాతో మేము కొలాబరేట్ అవుతామని వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాల్సే, మేము వాళ్ళతో ఎటువంటి డిస్కషన్స్ కూడా జరపట్లేదు. సో ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ రిలేటెడ్గా టెస్లా వాళ్ళు మాతో కొలాబరేట్ అవుతారని ప్రెసెంట్ వస్తున్న అప్డేట్స్ అయితే రూమర్స్ అని వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళ జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ సేల్స్ అయితే వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. డిసెంబర్ క్వార్టర్ కి సంబంధించి JLR సేల్స్ అయితే వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ డేటాని మీరు గమనిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో JLR సేల్స్ 13.1% గ్రో అయ్యాయి అంటున్నారు. సో మనందరికీ తెలుసు JLR సేల్స్ టాటా మోటార్స్ కి ఎంత ఇంపార్టెంట్ అని. సో టైం టు టైం JLR సేల్స్ రిలేటెడ్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అది డెఫినెట్లీ టాటా మోటార్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా తీసుకోవాలి. కాకపోతే 11 to 13% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో ర్యాలీ కనిపించింది కదా. సో ఇది మేబీ టెస్లాతో కొలాబరేట్ అవుతున్నారని వచ్చిన స్పెక్యులేషన్ తో అయ్యిండొచ్చు. బట్ అలా అవ్వట్లేదని కంపెనీ అయితే అప్డేట్ చేస్తుంది. ఇలా అప్డేట్ చేస్తూనే JLR సేల్స్ ని కూడా, పాజిటివ్ సేల్స్ నెంబర్స్ ని కూడా వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. గెయిల్ దగ్గర నుంచి ఒక బైబ్యాక్ అయితే రాబోతుంది. దాని రిలేటెడ్ గా ఫుల్ డీటెయిల్స్ మనకి January 15th అప్డేట్ అవుతాయని గెయిల్ దగ్గర నుంచి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ GNA యాక్సిల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజు మీరు టెలిగ్రామ్ లో 110 అరౌండ్ గమనిస్తే వీళ్ళ దగ్గర నుంచి గుడ్ నెంబర్స్ వచ్చాయని, దాని తర్వాత ఆ నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ రెవెన్యూ 29% అండ్ వీళ్ళ ప్రాఫిట్స్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 2.5 times పెరిగింది. 29% రెవెన్యూలో గ్రోత్ కనిపించిన ప్రాఫిట్స్ 2.5 times పెరగడానికి మెయిన్ రీజన్ కూడా స్టీల్ ప్రైసెస్ పెరగడంతో వీళ్ళ మార్జిన్స్ లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఇది ఓవరాల్ ప్రాఫిటబిలిటీని అయితే పాజిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. ఈ నెంబర్స్ మార్కెట్ లోకి వచ్చిన పాయింట్ ఆఫ్ టైం లో 110 అరౌండ్ మీరు గమనిస్తే ఇంట్రాడేలో స్టాక్ ప్రైస్ 364 వరకు ర్యాలీ అవడం జరిగింది. నెక్స్ట్ BEPL గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ప్రీవియస్ గా ట్విట్టర్ లో కానివ్వండి అండ్ యూట్యూబ్ లో కూడా మీరు గమనిస్తే December 14th 138 అరౌండ్ ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాం. అండ్ దెన్ అగైన్ January 7th ఉన్నప్పుడు కూడా బన్సాలి ఇంజనీరింగ్ పాలిమర్స్ లిమిటెడ్ BEPL రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేశాం. వీళ్ళు తయారు చేస్తున్న ABS ప్రైజెస్ రిలేటెడ్ ఉన్న అప్డేట్స్ ని మనం వీడియోస్ లో డిస్కస్ చేసే ప్రయత్నం చేశాం. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ గా గమనించాల్సింది, కంపెనీ రిజల్ట్స్ పోస్ట్ చేసే ముందే ఆ కంపెనీ తయారు చేస్తున్న ప్రొడక్ట్స్ అండ్ వాటి ప్రైజెస్ ఎలా మారుతున్నాయనేది మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, అది ఒకవేళ పాజిటివ్ ట్రెండ్ లో గ్రో అవుతుంటే కంపెనీ యొక్క రిజల్ట్స్ కూడా బెటర్ గానే ఉంటాయి. సో ఇలా వీళ్ళు తయారు చేసిన ABS ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి. సో దట్ వీళ్ళకి మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అది వీళ్ళ ఓవరాల్ ప్రాఫిటబిలిటీని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందని మల్టిపుల్ టైమ్స్ మన న్యూస్ అనాలిసిస్ వీడియోస్ లో మాట్లాడుకోవడం జరిగింది. January 10th వీళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. ఇక్కడ గమనించండి, రెవెన్యూలో 58% గ్రోత్ ఉంది ఇయర్ ఆన్ ఇయర్ లో, కానీ నెట్ ప్రాఫిట్ 706% గ్రో అయింది అనమాట. ఆ మార్జిన్స్ 44.8% కి వెళ్ళడం జరిగింది. BEPL ఒక స్టాక్ ప్రైస్ ఇంట్రాడే సెషన్స్ లో 6.5% దగ్గరగా గెయిన్స్ తో అయితే క్లోజ్ అవడం జరిగింది. కాకపోతే టెలిగ్రామ్ లో మీరు గమనిస్తే మార్నింగ్ 8 అరౌండ్ BEPL వాళ్ళైతే గుడ్ నెంబర్స్ పోస్ట్ చేశారు. కాకపోతే ఐనియోస్ రిలేటెడ్ గా కూడా ఫోకస్ మనం ఉంచాలి. బికాస్ BEPL తర్వాత ప్లాస్టిక్ తయారీలో యూజ్ చేసే ఆ రెజిన్ ఒక సెకండ్ లార్జెస్ట్ ప్లేయర్ ఐనియోస్ వాళ్ళు, కాబట్టి ఐనియోస్ రిలేటెడ్ గా ఫోకస్ మనం ఉంచాలని అప్డేట్ అయితే చేయడం జరిగింది. పోస్ట్ చేసింది BEPL వాళ్ళ రిజల్ట్స్, కాకపోతే వీళ్ళు కూడా బెటర్ గా పోస్ట్ చేస్తారని ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ఐనియోస్ ఒక స్టాక్ ప్రైస్ కూడా ఎక్కువగా ర్యాలీ అవ్వడం జరిగింది. ఈ అప్డేట్స్ మీరు మన టెలిగ్రామ్ లో అయితే గమనించవచ్చు. అండ్ ఎవరైతే టెలిగ్రామ్ లో ఉన్నారో ఈ రిజల్ట్స్ టైంలో మీ నోటిఫికేషన్స్ అయితే కొంత ఆన్ చేసి ఉంచుకోవడానికి ప్రయత్నించండి. బికాస్ మార్కెట్ లో వచ్చే ఏ అప్డేట్ అయినా వెంటనే మీకు రీచ్ చేసే ప్రయత్నంలో నేను టెలిగ్రామ్ లోనే అప్డేట్ చేస్తుంటాను. కాబట్టి నెంబర్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు గుడ్
నెంబర్స్ పోస్ట్ చేశారు, లేకపోతే కొంత వీక్గా ఉన్నాయి, ఇలాంటి అప్డేట్స్ కూడా ఓన్ ఒపీనియన్స్ కూడా టెలిగ్రామ్లో షేర్ చేస్తుంటాను. కాబట్టి టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని డే ట్రేడర్ తెలుగు అని ఇంగ్లీష్లో సెర్చ్ చేయండి. 1,46,000 దగ్గరగా మీకు సబ్స్క్రైబర్స్ కనిపిస్తారు. నెక్స్ట్ జియో ఐపీఓ 2021లో రాబోతుందని సిఎల్ఎస్ఏ వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు వీళ్ళు టెలికాం సెక్టార్ గురించి కూడా కొంత అప్డేట్స్ అయితే చేస్తున్నారు. బట్ ఈ ఐపీఓ రిలేటెడ్గానే మనం ఫోకస్ చేస్తే, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ జియో రిలేటెడ్గా ఐపీఓలో ఇంట్రెస్టెడ్గా ఉంటే రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఒక షేర్ని మీ డీమ్యాట్ అకౌంట్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. బికాస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ఒక పేరెంట్ కంపెనీ కాబట్టి ఒకవేళ వాళ్ళు షేర్ హోల్డర్ కేటగిరీని కానీ అనౌన్స్ చేసినట్లయితే దెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక షేర్ హోల్డర్స్కి షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 14,370 దగ్గర గమనిస్తున్నాను, అండ్ రెసిస్టెన్స్ 14,530 దగ్గర. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 31,640 అండ్ రెసిస్టెన్స్ 32,380. నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రీవియస్ డేస్ నుంచి మీరు గమనిస్తూ వస్తుంటే ఏ పాయింట్ అయినా ఏ లెవెల్ అయినా మార్కెట్ బ్రేక్ చేసి టాప్ సైడ్ క్లోజ్ అయితే ఇమీడియట్గా ఆ లెవెల్ దగ్గర ఎడ్దామని పుట్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనకి హై ఓపెన్ ఇంట్రెస్ట్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. ఈరోజు కూడా 14,400 అబోవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి 14,400 కంటే బిలో మార్కెట్ వెళ్ళదు అని పుట్ రైటర్స్ ఇంట్రాడేలో 22 lakh ఓవరాల్గా 26 lakh ఓఐ డేటా అనేది ఇక్కడ బిల్డ్ చేయడం జరిగింది. మీన్స్ మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీ ఇంట్రాడే సెషన్లోనే బిల్డ్ అవ్వడం జరిగింది. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే 400 దగ్గర మనకి ఇమీడియట్గా సపోర్ట్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంది 14,400 దగ్గర. ఇఫ్ ఇన్ కేస్ ఆ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 14,200 అయితే అవుతుంది. బట్ పుట్ రైడర్స్ అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే 14,800 వరకు మార్కెట్ ర్యాలీ అవడానికి అయితే పాసిబిలిటీ ఉంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.